పడుకునే మంచం మీద రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే చాలు, అదే రోజు రాత్రి నుంచి మీ జీవితమే మారిపోతుంది. చాలామంది జీవితాల్లో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ సమాధానం చెప్పకుండానే మిగిలిపోతుంటాయి. నన్ను ఎందుకు ఈ కష్టాలు వెంటాడుతున్నాయి? ఎందుకు నేను ఎవరిని ప్రేమించినా దూరం అయిపోతున్నారు? నాకెందుకు పట్టిందల్లా దూరమే అవుతుంది? ఎందుకు నాకు పని ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు? ఇవి మీ మనసులో ఎప్పుడైనా వినిపించాయా? అయితే ఈ వీడియోలో మీరు వినబోయే రహస్యం మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మార్పుకి తలుపు తడుతుందనే చెప్పవచ్చు. ఇది ఒక సంఖ్య కాదు, ఇది ఓ సంకేతం కాదు, ఇది ఓ రహస్యం. ఆకర్షణ శక్తిని నిద్రలోనే మీకు లాక్కొచ్చే ఒక రహస్యమైన పరిహారం లాంటిదే అని చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఒక్కసారి మీరు పడుకునే మంచం మీద, అది కూడా రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, మీ తల మీద ఉండే దురాదృష్టాన్ని తరిమి కొడుతుంది. మీకు అదృష్టాన్ని ఆశీర్వదించడానికి తిరిగి తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఎదురు తిరిగిన ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం అన్నమాట మీ పనులకు అడ్డంగా ఉండి మీకు ఎదురు తిరుగుతూ ఉన్నది మొత్తం కూడా మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఒక్క రాత్రిలో అనే చెప్పాలి. ఇది చేసిన తర్వాత మీ కల్లో ఒక సంకేతం వస్తుంది. అది మీ జీవితానికి వచ్చే మార్పుని ప్రకటించే అద్భుతమైన ప్రక్రియ అవుతుందనే చెప్పాలి. ఇది పక్క వాళ్ళకి చెప్పద్దు, ఎవరితో పంచుకోవద్దు. ఇది మీరు మాత్రమే తెలుసుకోండి. ఎందుకంటే ఈ రహస్యం తెలిసిన ప్రతి ఒక్కరి జీవితంలో దృష్టికి అందని ఓ దెబ్బతిన్న అదృష్టం ఒక ఉప్పెనలాగా వచ్చి మిమ్మల్ని పట్టుకొని తీరుతుందనే చెప్పాలి. మీకు తలకిందులుగా మారిపోయిన జీవితం తిరిగి అద్భుతంగా మారుతుంది. మీరు ఎంత దూరమైనా తిరిగి మన దారిలోకి రావాలి అంటే ఈ ఒక్క పని మీ మంచం మీద రహస్యంగా చేస్తే చాలు. ఈ చిన్న పని మీ జీవితం మొత్తం తిరగరాస్తుంది అనే చెప్పాలి. ఏమిటంటే పెద్ద పెద్ద పూజలు ఏం చేసే అవసరం లేదు, దేవాలయాలకి వెళ్ళాల్సిన అవసరము లేదు, వందలు ఖర్చు పెట్టే పనే లేదు. మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో మీ బెడ్రూమ్లోనే మీ మంచమే మీ అదృష్టం మారే అఖండ పీఠం అవుతుందనే చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్తుంది మామూలు విషయం కాదు. ఇది మీ ఇంట్లో ఉన్న ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఒక అద్భుతమైన మార్గం అనే చెప్పాలి. ఇది అదృష్టాన్ని మీ ఇంట్లోకి లాక్కు వచ్చే అతి విలువైన పరిహారం లాగానే అనుకోండి. ఏమిటంటే ఇది మీ జీవితం కొత్తగా మొదలవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో, ఏ సమయంలో చేయాలో, ఎటువంటి పద్ధతి చేయాలో. ఇది పూర్తిగా అన్నమాట ఒక్కరోజు ఒక్క పని ఒక నిద్ర, ఇక మీదట మీ జీవితం ఇలా సాగిపోదు. మీ చుట్టూ ఉన్నవారే మీ అదృష్టానికి ఆశ్చర్యపోతారనే చెప్పాలి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? లేదండి, ఒక నెంబర్ని మీ మంచం మీద రాసుకుంటే చాలు. మీరు పడుకునే మంచం మీద రహస్యంగా ఈ నెంబర్ని రాయండి. ఆ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరిపోయి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అనే చెప్పవచ్చు. అంతేకాదు, మీరు చేసే పనులలో ఇక మీకు తిరగనేదే ఉండదు అని కూడా చెప్పవచ్చు. ఈ నెంబర్ని మీ మంచం మీద రాసుకోవటం వల్ల మీకు తిరగలేని రాజయోగం పడుతుంది. మీరు అపర కుబేరుల్లా మారతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు అనేవే ఉండవు. అవి అత్యంత సులభంగా అయిపోతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు అనేది మీరు చేసే పనిలో మీకు వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలు అనేవి ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి. ఇల్లు అన్నాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా ఈ నెంబర్ రాసుకోవడంతో తీరిపోతాయనే చెప్పవచ్చు. ఈ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటేనండి, జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్న సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్ రాసుకోవటం వల్ల మీరు వాటిలో నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అనే చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ నెంబర్ని రాసుకోవటం వల్ల మీకుండే ప్రతి ఒక్క సమస్య కూడా మంచి చక్కటి పరిష్కార మార్గం అయితే లభించి తీరుతుంది. మీరు ఆ సమస్యలోంచి చాలా సులభంగా బయటికి వస్తారు అనే చెప్పవచ్చు. ఏమిటంటే ఇది రాసుకున్న దగ్గర నుంచి మీకు చేసే ప్రతి పనిలోనండి మీరే నెంబర్ 1గా ఉంటారు.
అనే చెప్పాలి. విజయాలనేవి ఆటోమేటిక్‌గా మీకు చుట్టుముట్టుకుంటాయనే చెప్పాలి ఈ నెంబర్ రాయటంతో. ఈ నెంబర్‌కున్న పవర్ ఏంటంటేనండి, మీరు అసలు ఊహించను కూడా ఊహించరు. ఇది రాసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో మిరాకిల్స్ అనేవి జరిగి తీరుతాయి. అద్భుతాలనే సృష్టించుకుంటారు మీరు అనే చెప్పవచ్చు. ఆ నెంబర్ ఏంటి? అసలు దాన్ని ఎలా రాయాలి? అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. రాయటానికి మనకు కావాల్సిందండి, ఇది ఏ పూజా సామాగ్రి షాప్‌లో అయినా దొరుకుతుంది. లేదా మా యూట్యూబ్ షాపింగ్‌లో కూడా ఉందండి. లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అష్టగంధం కావాలండి. తర్వాత ఇంకొకటొచ్చేసి పచ్చిపాలండి. ఏమిటి ఈ నెంబర్ రాసుకోవటానికి మనకి అష్టగంధము, పచ్చిపాలు కావాలి. తర్వాత ఏం చేయాలంటేనండి, ఈ అష్టగంధాన్ని పాలల్లో కలిపేయాలి. ఒక క్రీమ్ లాగా కలిపేయాలండి మనము చక్కగా. మరీ లూజ్‌గా కలపకండి. అలా అని గట్టిగా కాదు. మనం రాసుకోవటానికి అనుకూలంగా కలుపుకోవాలనమాట దీన్ని ఒక క్రీమ్ లాగా. ఇది పచ్చి పాలల్లో ఈ అష్టగంధాన్ని వేసి. ఇలా క్రీమ్‌లా తయారు చేసుకున్న దీంతోనండి మంచం మీద అంటే మనం పడుకొని నిద్రపోయే మంచం మీదండి ఎక్కడైనా సరే ఈ నంబర్‌ననే దాన్ని రాయాలి. ఈ నెంబర్‌ని రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే, చాలామందండి కొన్ని చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. ఆందోళన చెందుతూ ఉంటారు. అమ్మో! అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అని. అలా ఆందోళనతో వాళ్ళకున్న పనులన్నీ కూడా పాడు చేసుకుంటూ ఉంటారనమాట. విపరీతమైన ఆలోచనలతో. అలాంటివన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఇలా రాసుకోవటం వల్ల ఈ నెంబర్‌ని. అంతేకాకుండా అండి కొంతమంది ఏమిటంటే నిద్రపోయింది ఆలస్యం వారికేదో ఒక చెడు కలలు, పీడ కలలు అనేటివి పడుతూ ఉంటాయి. వాటిని చూసి వారు చాలా భయపడిపోతూ ఉంటారనమాట. ఒక రకంగా ఏమవుతారంటే మానసికంగా శాంతి లేకుండా అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. అమ్మో! అలా వచ్చింది, ఇలా వచ్చింది కలలు అని. సరైన నిద్ర పట్టదండి. వారికి భయంతో పడుకుంటే ఏ చెడు కలలు వస్తాయో అన్న అనుమానంతో నిద్రలు మానేస్తారు. ఆ రకంగా ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారనే చెప్పవచ్చు. అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నెంబర్ అనేది కూడా అనే చెప్పవచ్చు. ఎందుకంటే ధన సమస్యలనే కాదండి, ప్రతి సమస్య కూడా ఈ నెంబర్ అనేది ఎంతో అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఏమిటంటే చాలామంది రకరకాల ఆలోచనలు, అనుమానాలతో నిద్ర పట్టదు. ఉన్న పళంగా లేసి కూర్చుంటూ ఉంటారు. చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా వారికి మనశ్శాంతి అనేది ఉండదు. ప్రతి మనిషి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతేనే కదండీ పగలు మంచిగా పని అనేది చేసుకోగలుగుతారు. అట్లా లేకపోతే ఇంకా ఆ పనులనేవి మొత్తం డిస్టర్బ్ అయితూ ఉంటాయనే చెప్పవచ్చు. ఇలాంటి వింత వింత సమస్యలతో, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ నెంబర్ రాసుకోవటం అనేది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందనే చెప్పవచ్చు. కొంతమంది అయితేనండి రాత్రంతా కూడా టైం చూస్తూ గడిపేస్తూ ఉంటారు. నిద్రపోకుండా పడుకుందాం అనుకుంటారు. కానీ నిద్ర పట్టదు పడుకుంటే. ఎందుకు ఇలా అవుతుందో వారికి కూడా అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుందనే చెప్పాలి. అలాంటి వారు ఏం చేస్తారంటే ఈ నెంబర్‌ని రాసండి. మీ మంచానికి పెట్టేసుకోండి. మీకు అద్భుతంగా నిద్ర పడుతుంది. ప్రశాంతంగా ఉంటారనే చెప్పవచ్చు. అలాగేనండి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది తప్పనిసరిగా సాధించి తీరుతారనే చెప్పాలి ఈ నెంబర్ రాసుకోవటం వల్ల. మీకున్న ఏ టు జెడ్ సమస్యలన్నిటికి కూడా అండి ఈ ఒక్క నెంబర్‌తోనే మంచి పరిష్కార మార్గం అనేదైతే మీకు దొరుకుతుందనే చెప్పొచ్చు. మీకున్న సమస్యల్లో నుంచి చాలా సులువుగా యువతలకి వచ్చేస్తారు మీరు. ఈ విధంగా ఈ నెంబర్‌ని మీ మంచం మీద రాసుకోవటంతో అనే చెప్పవచ్చు. చాలామంది ఏమిటంటేనండి పాపం ఏ పనులైనా సరే శ్రద్ధగా బాగా కష్టపడి చేస్తూ ఉంటారు. కానీ వారికి తీరా రిజల్ట్ వచ్చేసరికి అసలు శూన్యం అనే చెప్పాలి. అంటే వారు చేసిన పనికి తగినంత గుర్తింపు రాకపోగా వారికి అసలు పేరనేదే లేకుండా పోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పనులలో ఎంత చేసినా కష్టమే మిగులుతుంది. చేతిలో డబ్బైతే మిగలదు. మరి కొంతమందికి ఎంత కష్టపడదాం అనుకొని పడ్డా కూడా ఆ పని అనేది అస్సలు విజయం అనేది సాధించలేరనే చెప్పాలి. కొంతమంది అసలు ఏ పని కూడా మామూలుగా చేసి కూడా విజయం సాధిస్తూ ఉంటారు. అట్లాంటి వారిని చూసి వీరు బాధపడుతూ ఉంటారు. వీరు ఏం పని చేయకపోయినా ఎంత బాగా వీరికి చక్కగా విజయాలనేవి అందుతున్నాయి. మాకెందుకు రావట్లేదు ఇంత కష్టపడ్డా కూడా అని బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వారికండి ఈ నెంబర్ ఒక అద్భుతాన్ని ఇస్తుందనే చెప్పాలి. ఏమిటంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు పడ్డ కష్టానికి డబల్‌కి డబల్ అండి. రెట్టింపు ఫలితాన్నయితే ఇచ్చి తీరుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బునైతే సంపాదిస్తారు. అలాగే మీరు ఊహించని పేరు ప్రతిష్టలనైతే పొందుతారు సమాజంలో అనే చెప్పవచ్చు. మీరు ఏమిటంటేనండి, మీకు అదృష్టం కలిసి రావాలన్నా, మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలన్నా,
అలాగే రాత్రులు మనశ్శాంతిగా పడుకోవాలన్నా, మీ జాతకంలో ఉన్న దోషాలు, సమస్యలు అన్నీ పోవాలన్నా మీరు ఈ నెంబర్‌ని రాసుకుంటే చాలు మీ మంచం మీద అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది నెంబర్ అంటే మామూలు నెంబర్ కాదండి. ఇది ఒక దైవానికి సంబంధించిన నెంబర్ అనే చెప్పాలి. కాకపోతే దీనికి ఏమిటంటేనండి ఒక నియమం ఉంది. అది ఏమిటి అంటే మీరు నమ్మకంతో చేయాలండి. మనం ఏ పని చేసినా నమ్మకంతో చేస్తే దానికి శక్తి అనేది రెట్టింపు వస్తుంది. అదే నమ్మకం లేకుండా మీరు చెప్పారు మేము చేశాము అనుకుంటే అక్కడ ఫలితం అనేది రాదు. కాబట్టి మీరు మీకున్న సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు నమ్మకంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ సుడి తిరుగుతుంది అని చెప్పవచ్చు. ఏమీ లేదండి. మనకు కావాల్సింది పచ్చిపాలు, అష్టగంధము ఇవి పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఏం చేయాలంటేనండి ఉదయం 4 నుంచి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ మధ్య టైంలో మటుకు ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు పొద్దున్న 4-12 లోపు, సాయంత్రం 6-12 లోపు మాత్రమే ఈ పరిహారాన్ని అంటే ఈ నెంబర్‌ని రాసుకోవటం అనేది చెయ్యాలి అని చెప్పవచ్చనమాట. ఎందుకంటే మధ్యలో రాస్తే ఫలితం అనేది రాదు. దీనికి పెద్దగా ఖర్చయ్యే పరిహారం కూడా కాదని చెప్పవచ్చండి. ఏమిటంటే మనకి ఖర్చంటే అయ్యేది అష్టగంధం ఒక్కటేనండి. అదొక్కటే తెచ్చుకుంటే చాలు. అది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పెద్ద ఖర్చులు పెట్టి చేయాల్సిన పూజ కాదు, యంత్రం కాదు, మంత్రం కాదండి ఇది. ఇప్పుడు చెప్పింది చేయటం వల్ల ఈ పరిహారం మీరు మీకున్న చెడు కళల నుంచి కానీ, మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి కానీ చాలా చక్కగా బయటపడతారండి. మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీ సొంతమై తీరుతుందనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అన్ని సమస్యలే కలిపి ఇదొక్కటి అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు. అంతేకాదండి మనకి తెలియని శక్తులు చాలా ఉంటాయి. అలాగే తెలియని విద్యలు కూడా చాలా ఉంటాయి. అలాగే మనకి తెలవకుండా ఉండే పరిహారాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇలాంటి పరిహారాలు చేశామే అనుకోండి, అద్భుతాలనేవి జరిగినప్పుడే మనకు అర్థమవుతుంది. ఓహో! ఈ పరిహారానికి ఇంత శక్తి ఉందా అని. వింటే మటుకు ఓహ్! ఇదేంత పెద్ద పరిహారం అని అనుకుంటాం. అదే మనం చేశాక అది వచ్చే ఫలితాన్ని చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతామనే చెప్పవచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తాయి ఈ పరిహారాలనేవి అని చెప్పవచ్చు. ఈ పరిహారాలనేవండి మనం నమ్మకంగా చేసుకుంటే చాలు. అత్యంత శక్తివంతమైనవి అనే చెప్పాలి పరిహారాలనేవి. ఇలా చేయటం వల్ల మనకి చక్కగా మంచి లాభాలైతే సిద్ధిస్తాయనే చెప్పాలి మనకి జీవితంలో. ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారనే చెప్పవచ్చు. మీకు ఫలితమైతే రాకుండా ఉండదు అనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి మీరు రేపు ఈ వీడియో ఇవాళ చూస్తే ఇవాళండి, రేపు చూస్తే రేపు మీ ఇష్టం. ఎప్పుడు చూస్తే అప్పుడు ఆ తెల్లారి ఈ చెప్పిన సమయాల్లో ఈ పరిహారాన్ని చేసుకున్నారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి ఈ నెంబర్ రాసుకోవటం వల్ల మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులనే అన్నీ కూడా మనకి దూరంగా జరుగుతాయనే చెప్పచ్చు. మన చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. ఒక శక్తి అనేది మనకి వస్తుంది. ఈ నెంబర్‌ని ఇలా మనం మంచం మీద రాసుకోవటం వల్ల అనే చెప్పవచ్చు. ఏమన్నా గ్రహ పీడలు లాంటివి, ఇంకా చెడు దృష్టి, నరదృష్టి, నెగెటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడండి మన చుట్టూ ఉండి మనని ఏ పని చేస్తున్నా ముందుకు సాగనీయనప్పుడు మనం ఈ విధంగా ఈ పరిహారాన్ని చేశామే అనుకోండి, ఇవన్నీ కూడా మన నుంచి దూరంగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఇది చాలా తేలికైన సంఖ్య అనే చెప్పవచ్చండి. ఎందుకంటే ఇది పెద్ద అక్షరాలు కాదు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ఇలా చేసుకోవటం వల్ల పరిహారం చిన్నదైనా ఫలితాలు మటుకు చాలా పెద్దగా ఉంటాయనే చెప్పవచ్చు. ఈ నెంబర్ రాయటం వల్ల మీకేమిటంటేనండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అనుకూలంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి ఏ పని చేసినా అనుకూలం ఉండదు కదండీ! అలాంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. అనుకూలంగా మారుతుంది నెంబర్ రాసుకోవటం. అంతేకాదండి కొంతమందికి నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు గదా! వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ నెంబర్‌ని ఈ విధంగా మంచం మీద రాసుకోవటం అనే చెప్పవచ్చు. అంతేకాదండి ఇంట్లో సుఖ సంతోషాలనేవైతే మీకు వచ్చి తీరుతాయి ఈ నెంబర్‌ని రాసుకోవటం వల్ల. అంతేకాకుండా కొంతమంది భార్యాభర్తల మధ్య ఊరికే గొడవలైతూ ఉంటాయి కదండీ! అలాంటి వారు కూడా ఈ నెంబర్‌ని మీ మంచం మీద రాసుకోండి చాలు. మీ మధ్య ఉన్న ఈ గోలలన్నీ కూడా, గొడవలన్నీ కూడా పోతాయి అనే చెప్పవచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేదైతే మీ ఇంట్లో ఏర్పడుతుందని చెప్పవచ్చు.
ఏమీ లేదండి. నెంబర్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు పచ్చి పాలల్లో గంధం ఏసండి పేస్ట్‌లా తయారు చేసుకొని మీ మంచం మీద రాసుకోవాలండి. ఏంటంటే 508 శ్రీం 508 ఈ నెంబర్‌ని మీరు ఒక 2 వైపులా 2 సార్లు రాయండి సరిపోతుంది. మీరు మంచం మీద మీ కాళ్ళ వైపైనా, తల వైపైనా, పక్కల వైపైనా, ఎటువైపైనా సరేనండి ఇలా రాసుకుంటే చాలు. ఇది ఈ పాలల్లో గంధం పౌడర్‌నేసి మటుకు రాయాలండి. వేరే వాటితో రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే శ్రీం 508 అనే నెంబర్‌ని 2 సార్లు 2 వైపులా రాయాలి. ఒకవేళ మీకు మంచం మీద రాసుకోవటం ఇష్టం లేదనుకోండి, మీరు ఒక వైట్ పేపర్‌ని తీసుకోండి. అది గీతలు అట్లా మరకలు ఏమీ ఉండకూడదండి. ప్యూర్ వైట్ పేపర్ తీసుకొని ఈ పేస్ట్‌తో మీరు ఈ నెంబర్‌ని రాసేసుకోవచ్చనమాట. రాసుకున్న తర్వాత దీన్ని మీ దిండు కింద పెట్టేసుకొని పడుకోవచ్చు. అంటే ఇది రాసాక ఆరిపోయాకండి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ నెంబరు అది చెరిగిపోకుండా ఉండాలి కాబట్టి ఈ నెంబర్ని ఇలా రాసి పేపర్లో ఆరినాక అది తీసి మడత పెట్టి చక్కగా మీ దిండు కింద పెట్టేసుకొని పడుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలన్నిటికి కూడండి చక్కగా తీరిపోతాయి. అద్భుతమైన పరిష్కార మార్గాలు అయితే కనిపిస్తాయి. ఇన్ని రోజులు ఏ సమస్యలకైతే మీకు పరిష్కార మార్గాలు దొరకలేదో నిద్రపోకుండా ఉండే వచ్చే అనారోగ్య సమస్యలే కావచ్చు, చేసే పనులలో వచ్చే సమస్యలే కావచ్చు, లేకపోతే గ్రహ దోషాలతో వచ్చే సమస్యలైనా అండి ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవటం అనేది ఉంటూ ఉంటుంది కదండి కొందరికి. ఆ సమస్యలన్నిటికి కూడా అద్భుతమైన పరిష్కార మార్గాలైతే మీకు కనిపిస్తాయి ఈ విధంగా నెంబర్ని రాసుకోవటం వల్ల అని చెప్పవచ్చు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని కూడా అండి కంప్లీట్గా తీసేస్తుంది ఈ నెంబర్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటేనేనండి సమస్యలకి మూల కారణం అవుతుందని అందరికీ తెలుసు. సో ఇది రాసుకోవటం వల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఒక మంచి వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా ఏ ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుందని చెప్పవచ్చు. ఎమ్మటే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రావడంతోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాలు సాధిస్తారు అనే చెప్పవచ్చు. ఏమిటంటే మీరు ఇదివరకు ఏ పని చేసినా కష్టం మిగిలేది, చేతిలో డబ్బులు ఉండకపోయాయి. ఇప్పుడు మీరు చక్కగా అన్నమాట మీరు చేసే పనికి రెట్టింపు డబ్బులు అనేవి అయితే మీ చేతిలో మిగులుతాయి. మీ బీరువాలు నోట్ల కట్టలతో నిండిపోతాయనే చెప్పవచ్చు.